అందరికీ హ్యాపీ హోలీ. వెల్కమ్ టు మినీ మంచ్ బాక్స్ తెలుగు ఛానల్. ఈరోజు మనము హోలీ స్పెషల్ స్వీట్ చేసుకుంటున్నాము. అదేం స్వీటో ఏంటో చూద్దామా? ఈరోజు ఫెస్టివల్ స్పెషల్ బాద్షా చేసుకుంటున్నాము. ఎంతో ఈజీగా ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్తో సింపుల్గా ఎలా చేసుకోవాలో చూపిస్తాను. వాటికి ఏమేం కావాలో చూద్దాం రండి. కావలసిన పదార్థాలు: మైదా, షుగర్, కర్డ్, బేకింగ్ సోడా, పిస్తా, ఇలాచీ, సాఫ్రాన్. బాద్షా తయారు చేసే విధానం: 2 కప్స్ మైదాలో పావు స్పూన్ షుగర్, పావు స్పూన్ బేకింగ్ సోడా, 1.5 స్పూన్ కర్డ్ వేసి దీనిని ఫస్ట్ మిక్స్ చేసుకుందాం. 2 స్పూన్స్ నెయ్యి వేసుకుందాం. ఈ నెయ్యిని బాగా మిక్స్ చేసాం కదా, ఇలా ముద్ద చేస్తే మనకి ఇలా ముద్దలాగా రావాలి. ఇప్పుడు నెయ్యి బాగా మిక్స్ అయింది. దీంట్లో వాటరు కొంచెం కొంచెం పోసుకుంటూ మన చపాతీ పిండిలా కలుపుకుందాం. ఒకేసారి పోయకుండా కొంచెం కొంచెం పోస్తూ కలుపుదాం. చూడండి, చపాతీ పిండిలాగా దీనిని గట్టిగా నొక్కుతూ కలపకూడదు. జస్ట్ మనం మిక్స్ చేసుకోవాలంతే. పిండి ఈ విధంగా కలుపుకొని దీనిని ఒక అరగంట పక్కన ఉంచుకుందాము. ఈలోగా మనం బాద్షాకి కావాల్సిన పాకాన్ని రెడీ చేసుకుందాం. దీనిలో షుగర్ వేసుకొని 1 గ్లాస్ వాటర్ వేసుకోండి. దీన్ని స్లో ఫ్లేమ్లో పెట్టుకొని షుగర్ మెల్ట్ అయ్యే వరకు తిప్పుతూ ఉందాం. చూడండి, షుగర్ మెల్ట్ అవ్వడం స్టార్ట్ అయింది. మనం దీనికి పాకం రానవసరం లేదు. జస్ట్ మనకి స్టిక్కీగా వస్తే సరిపోతుంది. షుగర్ ఇలా మెల్ట్ అవుతూ ఉండగా ఒక పించ్ సాఫ్రాన్ వేసుకుందాం. ఇది ఆప్షనల్ అండి, ఉంటే వేసుకోవచ్చు, లేకుంటే లేదు. ఈ సాఫ్రాన్ మనం కలర్ కోసమే యూజ్ చేస్తున్నాము. ఉంటే వేయొచ్చు, లేకుంటే అలాగే చేసుకోవచ్చు. షుగరు మొత్తం కరిగిపోయింది కదా, ఇప్పుడు మనము బాయిల్ అయ్యే వరకు ఉంచుదాం. ఒక 5 మినిట్స్ బాయిల్ అవనిద్దాం. చూడండి, బాయిల్ అవ్వడం స్టార్ట్ అయింది కదా. దీంట్లో ముందే దంచి పెట్టుకున్న ఇలాచీ పౌడర్ పావు స్పూన్. ఏ స్వీట్ చేసినా కొంచెం సాల్ట్ వేయాలి కాబట్టి 1 పించ్ సాల్ట్. దీనిని బాగా కదుపుతూ ఉందాం. బాయిల్ అవ్వడం స్టార్ట్ అయింది కదా, ఒకసారి చెక్ చేద్దాము. జస్ట్ స్టిక్కీగా వస్తే సరిపోతుంది. ఇప్పుడు ఇంకా రాలేదు, ఇంకో 5 మినిట్స్ వెయిట్ చేద్దాం. చెక్ చేద్దాం. మన పాకం రెడీ అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసుకొని, ఇది మనకి గడ్డగట్టకుండా ఉండాలి అంటే కొంచెం నిమ్మరసం వేయాలి, ఒక 2 డ్రాప్స్. ఒకసారి కలుపుకొని మూత పెట్టి పక్కన పెట్టుకుందాం. పిండి కలిపి పక్కన పెట్టి 30 మినిట్స్ అయింది కదా. చూడండి ఎంత చక్కగా నానిపోయిందో. ఇప్పుడు దీన్ని మనం బాద్షాలు ఎలా చేయాలో చూద్దాము. ముందుగా మనము కడాయి పెట్టుకొని ఆయిల్ హీట్ చేసుకుందాం. కడాయి పెట్టుకొని ఫ్రైకి సరిపోను ఆయిల్ వేసుకుందాం. ఫ్లేమ్ని సిమ్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అవుతుంది. ఈలోగా బాద్షా ఎలా చేయాలో చూద్దాం. పిండిని ఒక్కసారి పైనకి కిందకి కలుపుకొని ఒక చిన్న ముద్ద తీసుకొని
ఇవి మనం ఆయిల్లో వేసాక మళ్ళీ పొంగుతాయి. సో చిన్న ముద్ద తీసుకొని దీనిని ఇలా హ్యాండ్స్ మీద గట్టిగా ప్రెస్ చేయొద్దు, ఇలా చిన్నగా చేసుకొని మిడిల్లో ఫింగర్తో ఇలా ప్రెస్ చేద్దాం. ఇలా అన్నీ రెడీ చేసి పెట్టుకుందాం. నేను కొంచెం చిన్నవే చేస్తున్నాను చూడండి. ఇలా అన్నీ రెడీ చేసి పెట్టుకుందాం. ఈ విధంగా అన్నీ రెడీ చేసుకొని పక్కన పెట్టుకుందాం. ఆయిల్ హీట్ అయింది, మరీ హీట్ అవ్వాల్సిన పని లేదు. ఇప్పుడు ఒకటొకటిగా బాదుషాలు వేసుకొని ఫ్రై చేసుకుందాం. ఆయిల్ చాలా హీట్ అయ్యాక వేస్తే లోపల ఉడకదు, పైన కలర్ మారిపోతుంది. వేసిన వెంటనే వీటిని కదపొద్దు, అవే పైనకి కొంచెం తేలుతున్నాయి చూసారా. చూడండి అన్ని పైనకి తేలాయి కదా. ఇప్పుడు మనము వీటిని టర్న్ చేసుకుందాం. చూసారా పొరలు పొరలుగా కనిపిస్తుందా, బాగా పొంగుతున్నాయి ఇవి. ఫ్లేమ్ మాత్రం సిమ్లోనే పెట్టి చేయాలి. 2 సైడ్స్ వీటిని టర్న్ చేసుకుంటూ గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకుందాం. మనం ఈ పిండిలో షుగర్ వేసాం కదా, దానివల్ల మనకి మంచి కలర్ కూడా వస్తుంది, అలాగే మంచి టేస్ట్ కూడా వస్తుంది. ఒకసారి మళ్ళీ టర్న్ చేసుకుందాము. ఈవెన్గా కుక్ అవుతాయి ఇలా టర్న్ చేసుకుంటూ కుక్ చేయడం వల్ల. కలర్ చేంజ్ అవ్వడం స్టార్ట్ అయింది. ఇవన్నీ వేగడానికి ఒక 10 మినిట్స్ పట్టింది. ఇప్పుడు 1 by 1 తీసుకొని మనకి ఈ కలర్ వస్తే సరిపోతుంది. మనం ఆల్రెడీ పక్కన పెట్టుకున్నాం కదా రెడీగా పాకము, ఈ పాకంలో వేసేసుకుందాం. పాకంలో అన్నీ వేసుకున్నాం కదా, వీటిని 2 సైడ్ టర్న్ చేసుకుంటూ ఈ పాకంలో డిప్ చేద్దాం. చాలా బాగా పొంగాయి కదా. 2 మినిట్స్ అయింది. టేస్టీ టేస్టీ బాద్షా రెడీ అయిపోయాయి. ఇప్పుడు వీటిని సర్వ్ చేసుకుందాం. తీయని బాదుషాలు రెడీ అయిపోయాయి. ఇప్పుడు వీటిని టేస్ట్ చేద్దాం. స్వీట్ కానీ అన్నీ పర్ఫెక్ట్గా సరిపోయాయి. ఇంకొంచెం సేపు పాకంలో ఉంచవచ్చు అనిపిస్తుంది. బాగుంది, చాలా బాగుంది. మీరు కూడా ఇంట్లో ట్రై చేసుకొని ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో తెలియచేయండి. చాలా సింపుల్, ఈజీగా చేసుకోవచ్చు. వీటిని మనం గోధుమ పిండితో కూడా చేసుకోవచ్చు. నేను మైదా పిండితో చూపించాను. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి మినీ మంచ్ బాక్స్ తెలుగు ఛానల్. బాయ్, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.